హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము డిస్కస్ చేసే టాపిక్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. అయితే ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ మనం చూసినట్టయితే మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉంటుంది, మిడివల్ హిస్టరీలో ఉంటుంది, మోడర్న్ ఎరాలో కూడా ఉంటుంది. ఈ మూడు మాడ్యూల్స్ లో కూడా కామన్ గా కనిపించే చాప్టర్ ఏంటి అంటే సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్. అయితే మనము ఏన్షియంట్ ఇండియాలో తీసుకున్నట్టయితే బాగా పాపులర్ అయిన సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఏంటి అంటే జైనిజం గానీ బుద్ధిజం కానీ. అయితే మిడివల్ పీరియడ్ లోకి వచ్చే వరకు ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ మనకి ఏ విధంగా కనిపిస్తాయి అంటే దీనిపైన కూడా ఒక సెషన్ చేద్దాం, డోంట్ వరీ. అది భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్ అన్నమాట. అయితే మోడర్న్ ఎరా, అది మనం దీనిపైన కూడా చేద్దాం. మోడర్న్ ఎరాలో చూసినట్టయితే ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ చాలా ఉంటాయి. అయితే ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏన్షియంట్ పీరియడ్ లో జరిగిన సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ కానీ మిడివల్ పీరియడ్ లో జరిగిన సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ కానీ ఆ టైంలో సొసైటీలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి బాగా తాపత్రయం చేయడం జరిగింది. అయితే ఈ మోడర్న్ ఎరాలో అవి కూడా సాల్వ్ చేసుకుంటానే ఆ టైం పీరియడ్ లో ఏం జరిగింది అంటే తెలియకుండానే ఒక రిలీజన్ కి ఇంకో రిలీజన్ కి మధ్యలో ఒక భయంకరమైన గ్యాప్ పెరిగిపోయింది అనమాట. ఆ గ్యాప్ ని బాగా అడ్వాంటేజ్ తీసుకున్నది ఎవరు? ఆ మోడర్న్ ఎరాలో ఆ రిలీజియస్ ఏవైతే రిలీజన్స్ ఉన్నాయో సొసైటీలో వాటి మధ్యలో ఆ రిలీజియస్ గ్యాప్స్ ని బాగా అడ్వాంటేజ్ తీసుకున్నది బ్రిటిషర్స్. మనల్ని డివైడ్ అండ్ రూల్ చేయడం జరిగింది. దాని అవుట్కమ్ ఏంటి అంటే ఇండియా గాట్ బైఫర్కేటెడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ అనమాట. అయితే కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎరా. అయితే ఈ మూవ్మెంట్స్ అనేది ఎందుకు స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే మనకి లేటర్ వేదిక్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని మనము ఐరన్ ఏజ్ గా పిలుస్తాం అనమాట. అయితే ఈ లేటర్ వేదిక్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో భయంకరమైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ మనం చూడొచ్చు అండ్ భయంకరమైన సోషల్ ఈవెల్స్ మనం సొసైటీలో చూడొచ్చు. అంతేకాకుండా ఒక మీనింగ్లెస్ రిలీజియస్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ కూడా మనము మెల్లగా మన సొసైటీలో చూస్తూ ఉంటాం అనమాట. వాటికి విరుద్ధంగానే వాటిని ఛాలెంజ్ చేసుకుంటానే వచ్చిన ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్. అయితే ఈ 6th century BCలో చాలా మూవ్మెంట్స్ చాలా పాపులర్ అయ్యాయి అనమాట. వీటిని ఏవి ఈ షార్ట్ కమింగ్స్ ఇన్ హిందూ సొసైటీ పర్టికులర్లీ దాన్ని ఛాలెంజ్ చేసుకుంటేనే ఎన్నో మూవ్మెంట్స్ పుట్టాయి. దానిలో ఈ 6th century BCలో అరౌండ్ 60 ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ మనం చూడొచ్చు. అందుకనే ఈ 6th century BCని హిస్టోరియన్స్ ఏమని పిలుస్తారు అంటే ఈ 6th century BC ఇన్ ఇండియా కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ పీరియడ్ ఆఫ్ ఫిలాసఫికల్ ఫర్మెంటేషన్ అని మనము దాన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. దానిలో బాగా పాపులర్ అయినవి ఏంటి అంటే జైనిజం కానీ బుద్ధిజం కానీ. అయితే బీయింగ్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ మనము సెంటర్ కానీ స్టేట్ కానీ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా మనం బాగా ఫోకస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే బుద్ధిజం కానీ జైనిజం కానీ క్వశ్చన్స్ చూడండి బాగా ఫ్యాక్చువల్ గా అడగడం జరుగుతుంది. మన ప్రిలిమినరీ ఒక పాత క్వశ్చన్స్ మీకు చూసినట్టయితే చాలా ఫ్యాక్ట్స్ అంటే కాన్సెప్ట్స్ లోంచే బాగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ బాగా రావడం జరుగుతుంది. సో మనం ఇవాళ క్లాస్ లో కొంచెం యూనిక్ గా చదవడానికి ట్రై చేద్దాము. జైనిజం అండ్ బుద్ధిజం చాలా కాన్సెప్ట్స్ చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో ఉంటాయి, చాలా సార్లు చదివే ఉంటాం. కాబట్టి ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ లో ఈ జైనిజం కి బుద్ధిజం కి ఇంకో 5 కాంటెంపరీ ఫిలాసఫీస్ ఉండేవన్నమాట. అవి కూడా చాలా పాపులర్ అయ్యాయి. దాని నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇవాళ మనం బ్రీఫ్ గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనము పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫిలాసఫీస్ పైన పెద్ద డాక్టరేట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక బ్రీఫ్ గా మనం చదువుకుంటూ వెళ్ళాలి. అయితే దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ నేను చెప్పింది ఏంటి అంటే బుద్ధిజం అండ్ జైనిజం బాగా పాపులర్ అయినాయి, మనకందరికీ తెలిసినాయి. వాటికి కాంటెంపరీ ఎన్ని ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ ఉండేవి అంటే 5 ఫిలాసఫర్స్ అనమాట. అయితే ఈ బుద్ధిజం ఈ ఫిలాసఫీ తీసుకొచ్చిన మనిషి గౌతమ బుద్ధ మనకు అందరికీ తెలిసిందే. జైనిజం ని బాగా పాపులర్ చేసిన మనిషి వర్తమాన మహావీర్. బుద్ధ ఇక్కడ వచ్చే వరకు వర్తమాన మహావీర్. చాలా మంది తీర్థంకరాలు ఉంటారు కానీ హిస్టారికల్లీ దాన్ని జైన్ ఫిలాసఫీని బాగా మాసెస్ లో బాగా పాపులర్ చేసిన మనిషి మాత్రం వర్తమాన మహావీర్. అయితే వీళ్ళిద్దరికి బుద్ధకి కానీ వర్తమాన మహావీర్ హిస్టోరియన్స్ ప్రకారం వీళ్ళిద్దరు కూడా కాంటెంపరీ ఫిలాసఫర్స్ అనమాట. సమ్వేర్ అరౌండ్ 6th to 5th century BC కి చెందిన వాళ్ళు వీళ్ళు. అదే టైంలో ఇంకో 5 ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ కూడా చాలా పాపులర్ అని దాని నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బ్రీఫ్ గా మనం ఇవాళ క్లాస్ లో వాటి గురించి డిస్కస్ చేద్దాము. 5 philosophies that were contemporary
టు బుద్ధిజం అండ్ జైనిజం అని చెప్పుకుందాం మనము. అయితే అవి ఏంటి అనేది లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్ గా. ఫిలాసఫీ అంటే దాని అండర్లైన్ బేసిస్ ఆఫ్ ద ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీ ఏం చెప్తుంది, ఆ ఫిలాసఫర్ నేమ్, దట్స్ ఇట్, మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 5 ఫిలాసఫర్స్ ఎవరైతే బుద్ధాకి కానీ వర్తమాన మహావీర్ కి కానీ కాంటెంపరీయో, ఫస్ట్ మనము లెట్ us స్టార్ట్ విత్ ఫిలాసఫీస్ నేమ్. అయితే ఆక్రియవాద, ఫిలాసఫీస్ నేమ్ ఇస్ ఆక్రియవాద. దీన్ని తీసుకొచ్చిన మనిషి పూర్ణ కశ్యప. మరి ఈ ఫిలాసఫీ ఏం చెప్తుంది, ఈ ఫిలాసఫర్ ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఫిలాసఫీ అంటే వరల్డ్ లో జరిగే ఏ యాక్షన్ అన్నా ఉండనియండి, ఆ యాక్షన్స్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఆక్రియవాద philosophy was made by it was outcome of this philosopher. It was the outcome of this philosopher's work. His name was Purna Kashyapa. Aite what is the basis of this philosophy ante all the actions in this world will have consequences, merits and demerits. That is the basis of this Akriyavada philosophy. And coming to the second philosophy, we are done with one. I have told you there were 5 contemporary philosophers to Buddha and Mahavir. So ikkada manamu second philosophy manam chusinattaithe Ajvika philosophy. అయితే దీన్ని తీసుకొచ్చిన మనిషి మకారి గోసల పుత్త. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చాలా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి, బాగా బై హార్ట్ చేయాలి. మకారి గోసల పుత్త ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫిలాసఫర్. ఇది నేమ్ ఆఫ్ ద ఫిలాసఫీ, అజ్వికా ఫిలాసఫీ, అండ్ దీన్ని తీసుకొచ్చిన మనిషి మకారి గోసల పుత్త. అయితే వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ అజ్వికా ఫిలాసఫీ అని చూసినట్టయితే ఇది ఏం చెప్తుంది అంటే ఆల్ ద యాక్షన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్. అన్ని కూడా ప్రీ డిటర్మైండే, అన్ని కూడా డెస్టిన్డే, అన్ని కూడా రాత ప్రకారమే జరుగుతాయి. ఆ డెస్టినీని వీళ్ళు ఏం పిలుస్తారు అంటే నియతి. సో ఒకటే ఒక ఆన్సర్, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది ఆ విధంగా జరిగింది, ఎందుకు ఇది ఈ విధంగా జరిగింది అంటే ఇట్ ఈస్ ప్రీ డిటర్మైన్ అని చెప్పడమే అజ్వికాకి సంబంధించిన బేసిస్ అన్నమాట, అజ్వికా ఫిలాసఫీలో. అయితే ఐఎమ్ రబ్బింగ్ దిస్. మనకి థర్డ్ ఫిలాసఫీ మనం చూసినట్టయితే ఉచ్ఛేదవాద. దీన్నే జార్వాద అని కూడా పిలుస్తారు అన్నమాట. ఉచ్ఛేదవాద ఆర్ జార్వాద. అయితే దీన్ని తీసుకొచ్చిన మనిషి ఎవరు అంటే అజిత కేశ కాంబలే. అజిత కేశ కాంబలిన్. అయితే దీని బేసిస్, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఉచ్ఛేదవాద ఫిలాసఫీ ఆర్ జార్వాద ఫిలాసఫీ అంటే వీళ్ళు ఏం చెప్తారు అంటే మనం ఏదైతే మన సెన్సెస్ తోని రియలైజ్ అవుతామో all the things that are realized through senses of human beings are only ట్రూ ఇన్ దిస్ వరల్డ్, లివింగ్ బీయింగ్స్ అనమాట. అవి మాత్రమే రియల్, మిగతావన్నీ కూడా అన్రియల్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఉచ్ఛేదవాద ఆర్ జార్వాద ఫిలాసఫీ. అయితే ఫోర్త్ ఫిలాసఫీ మనం చూసినట్టయితే, అయితే నేను ఇక్కడ మీకు అడిషనల్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఈ ఉచ్ఛేదవాద ఫిలాసఫీ నుండే ఇంకో 2 ఫిలాసఫీస్ పుట్టినాయి అనమాట. నేను అందుకనే చెప్పా 6th century BC-లో ఒక 60 దాకా ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ జరిగినాయి. అయితే ఒకదాని నుండి ఒకటి పుట్టినవి కూడా ఉన్నాయి, ఒక దానిలో ఒకటి మర్జ్ అయినవి కూడా ఉన్నాయి. ఆ విధమైన ఫ్యాక్ట్స్ కూడా మనం గమనించాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీనిలోంచి 2 ఫిలాసఫీస్ పుట్టాయి. అవి ఏంటి అంటే చార్వాక ఆర్ లోకాయత. జస్ట్ నేమ్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. చార్వాక ఆర్ లోకాయత, ఇవి 2 కూడా దీని నుండి వచ్చిన ఫిలాసఫికల్ థాట్సే. అయితే మనం ఫోర్త్ చూద్దాం, ఆకృత్యవాద. దీన్ని తీసుకొచ్చిన మనిషి కాత్యాయన. అయితే దీని బేసిస్ ఏంటి అంటే వరల్డ్ లో ప్రైమరీ ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండరీ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో ప్రైమరీ ఎలిమెంట్స్ నేను P అని రాస్తున్నా, సెకండరీ ఎలిమెంట్స్ ఇక్కడ S అని రాస్తున్నా. సో వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రైమరీ ఎలిమెంట్స్ అండ్ సెకండరీ ఎలిమెంట్స్. అయితే మనకి ఇక్కడ ఈ ప్రైమరీ ఎలిమెంట్స్ లో మనకి ఏవేవి వస్తాయని చెప్తున్నారు అంటే ఎర్త్, ఎయిర్, వాటర్ అండ్ లైట్.
ఇవన్నీ కూడా పర్మనెంట్ అంటున్నారు వీళ్ళు. అండ్ అంటే ఈ వరల్డ్ అంతా కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎలిమెంట్స్. ప్రైమరీ ఎలిమెంట్స్ లో వీ హ్యావ్ ఎర్త్, ఎయిర్, వాటర్ అండ్ లైట్, అండ్ దే ఆర్ పర్మనెంట్ ఎలిమెంట్స్, ఎప్పటికీ ఉంటాయి అనమాట. ఈ సెకండరీ ఎలిమెంట్స్ అనేవి దీని నుండి పుడతాయి. దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్రైమరీ ఎలిమెంట్స్ అండ్ దే గెట్ మర్జ్డ్ ఇన్ టు దిస్ ప్రైమరీ ఎలిమెంట్స్. దీని నుండి పుట్టి దీనిలోనే మర్జ్ అవుతాయి. అవి ఏంటి అంటే మనకి ఏం చెప్తున్నారు అంటే మనకి లైఫ్, అన్ని లివింగ్ బీయింగ్స్ కి సంబంధించిన లైఫ్, హ్యాపీనెస్ అండ్ సారో, దీస్ ఆర్ సెకండరీ ఎలిమెంట్స్. సో ఇవి ప్రైమరీ ఎలిమెంట్స్ నుండి పుట్టి దానిలోనే మర్జ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దే ఆర్ పర్మనెంట్, దీస్ ఆర్ నాట్ పర్మనెంట్. ఇవి ప్రైమరీ ఎలిమెంట్స్ అనేవి ఎప్పటికీ పర్మనెంట్ ఉంటాయి అనేది. సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఆకృత్యవాద ఫిలాసఫీ. ఇట్ వాస్ ప్రపోండెడ్ బై కాత్యాయన. సో లాస్ట్ వన్, ఫిఫ్త్ ది ఏంటి అంటే నేను చెప్పినట్టు 5 ఫిలాసఫర్స్ అండ్ 5 ఫిలాసఫీస్ కాంటెంపరీ టు బుద్ధిజం అండ్ జైనిజం మనం ఇవాళ చూస్తున్నాం కాబట్టి లాస్ట్ ది అనిశ్చిత్యవాద. దీన్ని తీసుకొచ్చిన మనిషి ఎవరు అంటే సంజయ వేలిపుత్త. బాగా గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ అనిశ్చితవాద అంటే ఈ వరల్డ్ లో జరిగేవి ఏవి, ఈ వరల్డ్ లో మనం చూసేవి విషయాలు ఏవి కూడా సర్టెన్ కాదు, అంటే ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటాయి అనమాట. సో నథింగ్ ఈజ్ సర్టెన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్తున్నారు అనమాట అనిశ్చితవాద ఫిలాసఫీకి సంబంధించిన ఫాలోవర్స్. అయితే ఈ ఫిలాసఫీని తీసుకొచ్చిన మనిషి ఎవరు అంటే సంజయ వేలిపుత్త. సో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సర్టెన్. సో దే బిలీవ్ ఇన్ ద డాక్ట్రిన్. అయితే ఈ డాక్ట్రిన్ పేరు గుర్తుంచుకోవాలి మీరు, డాక్ట్రిన్ ఆఫ్ నేదర్ అప్రూవల్ నార్ డినయల్. సో దేన్ని యాక్సెప్ట్ చేయకండి, దేన్ని నమ్మకండి. సో దట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ నేదర్ అప్రూవల్ నార్ డినయల్ అనమాట. సో దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ అనిశ్చితవాద ఫిలాసఫీ. సో మనము సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఎందుకు స్టార్ట్ అయినాయని తెలుసుకున్నాము. అయితే ఏన్షియంట్ పీరియడ్ లో ఉంటాయి, మిడివల్ పీరియడ్ లో ఉంటాయి, అండ్ మోడర్న్ ఎరాలో కూడా ఉంటాయి అని తెలుసుకున్నాము. అయితే డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాము. అయితే ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ లో మనకి ఏన్షియంట్ పీరియడ్ లో ఏవైతే ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఉన్నాయో దానిలో బాగా పాపులర్ చెందినవి మాత్రం జైనిజం అండ్ బుద్ధిజం. అయితే కొంచెం యూనిక్ గా మనం ఇవాళ క్లాస్ డిస్కస్ చేయడం జరిగింది 5 కాంటెంపరీ ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ టు జైనిజం అండ్ బుద్ధిజం, or 5 contemporary philosophers to Buddha and Vardhamana Mahager. I hope you have enjoyed this session. Thank you so much. Vivek signing off. See you. Bye.